హలో అండి. షాదీవాలా చికెన్ కర్రీ యమ్మీ యమ్మీ ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకున్న కర్రీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళు వెడ్డింగ్ స్టైల్లో క్యాటరింగ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. దీన్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ముందుగా ఆనియన్ని ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్కి 1 టొమాటో పీసెస్ యాడ్ చేసుకొని రెండు కలిపి గ్రైండ్ చేసేసుకోండి, మెత్తగా పేస్ట్ చేసేసేయండి. నెక్స్ట్ చికెన్ని నీట్గా కడిగేసుకోండి. నేను ఒక 1.5 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లో పసుపు, ఉప్పు 1 స్పూన్ తీసుకున్నాను నేను, అండ్ కారం 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. సో నేను 2 స్పూన్స్ వేసాను. అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అండ్ 1 స్పూన్ ధనియాల పౌడర్, అండ్ 1 స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలండి. చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలపాలి. 2 స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. చేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 1/2 hour లేదంటే 1 hour పక్కన పెట్టేసేయండి. చక్కగా ముక్కలకి పట్టేస్తుంది. పచ్చిమిర్చికి అలా ఘాట్లు పెట్టి వేసుకోండి, కొంచెం రెస్టారెంట్ లుక్ వస్తుందన్నమాట. సో ఒక బాణీ పెట్టి ఆయిల్ వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర రెండు వేసేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసింది మంచి టేస్ట్ని ఇస్తుంది కర్రీకి. అందరూ వేసేవి సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి ఆల్మోస్ట్, కాకపోతే చేసే విధానమే కొంచెం వేరుగా ఉంటుంది అంతే. ఇప్పుడు ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకుందాము. వేసుకుని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకుని వదిలేసేయండి. ఆయిల్ చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు చూద్దాం చికెన్ వేగిందా. వావ్, చికెన్ నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అయింది. సో మెల్లిగా మిక్స్ చేయండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లో వేగనివ్వాలి చికెన్ని బాగా. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్, టొమాటో పేస్ట్ వేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకోండి. పేస్ట్ మొత్తం అన్ని పీసెస్కి పట్టేలాగా, అండ్ పీస్ విరగకుండా మెల్లగా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టేసి ఒక 1/2 hour మీడియం ఫ్లేమ్లో వదిలేసారనుకోండి, చాలా మంచి టెక్స్చర్ వచ్చేస్తుంది. కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే ఈ టైంలో హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు గ్రేవీ బాగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేస్తారు కదా, అప్పుడు ఒక చిన్న టిప్పడి హాట్ వాటర్ యాడ్ చేయండి. ఈ కర్రీ అని కాదు, ఏ కర్రీ అయినా కూడా హాట్ వాటర్ యాడ్ చేస్తే టైం సేవింగ్, అండ్ కర్రీలో ఫ్లేవర్ కూడా ఎక్కడికి పోదు. చక్కగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది రెసిపీ. వావ్, నైస్. చూసారా కర్రీ ఎంత చక్కగా వచ్చిందో, ఆ టెక్స్చర్, గ్రేవీ చాలా బాగా వచ్చింది. సో ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుని కర్రీ సర్వ్ చేసుకుందాం. షాదీవాలా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి హాట్గా సర్వ్ చేసేద్దాం. చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఓ విషయం చెప్పాలి, నేను ఒక చిన్న సైజ్ సింగర్ని కూడా అండి. కొన్ని సాంగ్స్ కూడా పాడాను మ్యూజిక్ యాప్స్లో, మ్యూజిక్ పెట్టుకుని బ్యాక్గ్రౌండ్. సో నా నెక్స్ట్ రెసిపీలో నా పాటలు కూడా తప్పకుండా వినిపిస్తాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.